లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఈరోజు ఖమ్మంలో ప్రకృతి వ్యవసాయం మీద రైతు సమ్మేళనం జరుగుతూ ఉంది. దీనికి ప్రఖ్యాత వ్యవసాయ నిపుణులు, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి సుభాష్ పాలేకర్ గారి ప్రధాన అనుచరుడైనటువంటి విజయరామ్ గారు దీనికి గెస్ట్గా వస్తూ ఉన్నారు. ఈరోజు ఖమ్మంలో మేము ఒక రైతు నాయకుడిగా దీన్ని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అందరికీ తెలిసిందే. ఇది ఎందుకంటే ఇవాళ అన్ని పంటలు కూడా రసాయనిక ఎరువులు వాడటం వల్ల విషపూరితమైనటువంటి ఆహారాన్ని ఇవాళ రైతు పండించి సమాజానికి అందించేటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ రసాయనిక వ్యవసాయం వలన మన నేలతో పాటు మన ఆరోగ్యం, అదేవిధంగా పర్యావరణం పూర్తిగా దెబ్బతిని ఈ రసాయనిక సాగు ఇలాగనే కంటిన్యూ అవుతే భవిష్యత్తులో మానవాళి బ్రతుకే ప్రశ్నార్థకమయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఏ పంట చూసినా చివరికి ధాన్యం దగ్గర నుంచి మొదలుపెట్టి కూరగాయలు కానీ లేదా పండ్లు కానీ చివరికి పాలల్లో కూడా విషపూరితమైనటువంటి పాలు మనం చూస్తూ ఉన్నాం. తల్లి పాలు కూడా విషపూరితంగా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇంతటి భయానకమైనటువంటి వాతావరణం, రకరకాల వింత జబ్బులు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా క్యాన్సర్ వ్యాధి అనేది ఇవాళ అది మామూలుగా జలుబు చేసినట్టుగా లేకపోతే జ్వరం వచ్చినట్టుగా క్యాన్సర్ వస్తూ ఉంది జనానికి. ఇది ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ హాస్పిటల్ పెరుగుతూ ఉన్నాయి, మరి క్యాన్సర్ రోగస్తులు పెరుగుతూ ఉన్నారు. దీనికి కారణం మనం తినే తిండి అని చెప్పి డాక్టర్స్ చెప్పినా శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అందుకనే మనం ఏదైతే పండిస్తా ఉన్నామో అది విషపూరితం కాకుండా మంచి సహజమైనటువంటి ప్రకృతి నుంచి పండించినటువంటి ఆహారాన్ని మనం సమాజానికి అందించే విధంగా రైతులు ఉండాలని చెప్పి రైతు నాయకుడిగా ఈ సేంద్రీయ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ దీన్ని సాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని ప్రాముఖ్యతను గుర్తించి మేము విస్తృతంగా రైతాంగంలో తీసిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయూతనిచ్చి ఆర్థిక పరంగా అనేక రకాల సబ్సిడీలు ఇచ్చి సేంద్రీయ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పి మేము రైతు నాయకుడిగా కోరుతున్నాం. ముఖ్యంగా నాకు అంతకుముందు పెద్దగా ఏదో సేంద్రీయ వ్యవసాయం అంటే అక్కడక్కడ చేస్తున్నారని చెప్పి అనుకున్నాం. కానీ ఈ సదస్సు పెట్టిన తర్వాత మేము కరపత్రం వేయలేదు, వాల్ పోస్టర్ వేయలేదు, ఎక్కడ ప్రచారం చేయలేదు. ఏదో గ్రూపుల్లో పెట్టాము. గ్రూపుల్లో పెడితే స్పందించినటువంటి రైతులు దాదాపు నాకు స్వయంగా 200 మంది పైగా రైతులు మరి వాళ్ళు ఫోన్ చేసి మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నామని చెప్పి కొంతమంది చెప్పారు. మేము సేంద్రీయ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నామండి, మేము విజయరామ్ గారి మీటింగ్కి వస్తామని చెప్పి స్వయంగా ఫోన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ సేంద్రీయ సాగు చేసేటువంటి రైతాంగం రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా ఉంది. మొత్తం మన ఖమ్మం జిల్లాలో కూడా అన్ని రకాల కూరగాయలు, ఒక విషయం చెప్పాలంటే ఇప్పటి వరకు ఖమ్మం టౌన్లో మరి కాస్త ధనవంతులైనటువంటి వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, మరి హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగుల మీద మరి మిద్దె తోట అనే వాళ్ళు తినటం కోసం కనీసం మంచి ఆహారం తీసుకోవాలని చెప్పి వాళ్ళు మిద్దె తోటల వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బిల్డింగుల మీదనే కూరగాయలు పండించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం చాలామంది. అదే గ్రామాల్లో మనం తినే తిండి సహజ సిద్ధంగా ఉండేటట్టుగా కాకుండా ప్రజలకు అందించడానికి కూడా మనం గ్రామాల్లో సాగు చేయాలని చెప్పి రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. ఇది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీన్ని ఇంకా పెంచాలని మా ఉద్దేశం. అలానే ఏం లేదు, అసలు భూమి లేని వాళ్ళు కూడా బిల్డింగుల మీద కూరగాయలు పండించుకుంటా ఉన్నారు. ఎకరం ఉన్న వాళ్ళు కూడా రకరకాల కూరగాయలు వేస్తూ ఉన్నారు. అట్లనే మన విజయరామ్ గారు ఇప్పుడు క్లాస్ తీసుకోబోతా ఉన్నారు. ఆయన ఒక ఎకరంలోనే 4-5 లక్షల రూపాయలు సంపాదించేటటువంటి విధానాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా మనకి చూపెట్టడానికి విజయరామ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒక అపోహ ఉండేది రైతులకి, ఈ ప్రకృతి వ్యవసాయం అంటే రసాయనిక ఎరువులు ఫెర్టిలైజర్స్ వాడకపోతే దిగుబడి తక్కువ వస్తుందని చెప్పి ఒక అపోహ ఉంది. అదేం లేదు, క్రమక్రమంగా దిగుబడి పెరుగుద్ది తప్ప. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ప్రకృతి వ్యవసాయం రసాయనిక ఎరువులు వాడకుండా స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం కొంచెం దిగుబడి తగ్గొచ్చు. కానీ సంవత్సరం క్రమేణా రసాయనిక ఎరువులు వాడిన దానికంటే మనం మామూలు పశు పెంట లాంటి మరి వాడితేనే ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అది ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇవాళ ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉంది.
సహజ సిద్ధంగా పండించినటువంటి కూరగాయలు కానీ పళ్ళను కానీ కొంచెం రేట్ ఎక్కువైనా కూడా వినియోగదారులు ప్రజలు వాళ్ళ ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలనే దాని మీద ఈ రకమైనటువంటి దానికి మరి బజార్లలో కూడా డిమాండ్ ఉంది కాబట్టి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. మీరు నష్టం రాదు, పెట్టుబడి తక్కువ, దిగుబడి కూడా తొందరలోనే దిగుబడి 2-3 సంవత్సరాల్లో దిగుబడి కూడా పెరుగుద్ది. కాబట్టి ఈ సాగుకి మీరు పోవాలని చెప్పి రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. నా పేరు కుతుంబాక మాధవి. నేను వృత్తిరీత్యా గవర్నమెంట్ స్కూల్ టీచర్ని, బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ శాంతినగర్లో పనిచేస్తున్నాను, సూర్యాపేట జిల్లా. ప్రవృత్తిరీత్యా ఆర్గానిక్ ఫార్మింగ్ గత 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా విజయరామరావు గారి చాలా కార్యక్రమాలు అటెండ్ అయ్యాము. ఈ రేపు ఫిబ్రవరిలో జరిగేటటువంటి ఫాలేకర్ గారి కార్యక్రమానికి మోటివేట్ చేయడం కోసమని ప్రతి జిల్లాలోనూ సార్ కార్యక్రమాలు చేస్తున్నందు భాగంగా ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేయడానికి మాకు ఇలాంటి అవకాశం కలిగింది. సో దాన్ని మేము ఈ విధంగా చేసుకుంటున్నాము. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మా పుష్టి ఆర్గానిక్స్ కింద స్కూల్ పిల్లలకి క్రాఫ్ట్ క్లాసెస్ ఇలాంటివన్నీ కూడా ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాము. ఈ విధంగా ఇట్లా గ్రాఫ్టింగ్ మూలంగా 2 రంగులు పూస్తాయి, ఇలాంటి వాటి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా తయారు చేసి పిల్లలకి ఎక్కువగా ఎకనామికల్గా స్టాండ్ బై అవ్వాలనేది మా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా టెరకోటా తోటి జ్యువెలరీస్ తయారు చేయటము, క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ కూడాను, పెయింటింగ్ క్లాసెస్, పాటరీ క్లాసెస్ ఇవన్నీ కూడా నిర్వహించాలనుకుంటున్నాము. అదేవిధంగా మీకు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రోజున గ్రామ భారతి తరపున మూల సంత అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తున్నాము విజయరామ్ గారి చేతుల మీదుగా. ఈ విధంగా ప్రతి నెల కూడా గ్రామ సంత మూల సంత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. రైతులు తమ యొక్క సరుకుల్ని తీసుకొచ్చి నేరుగా అమ్ముకోవచ్చు. వినియోగదారులకు కూడా ఇది చాలా లాభదాయకంగా ఉంటుందని ఆల్రెడీ మూల సంత కార్యక్రమం హైదరాబాద్లో దిగ్విజయంగా జరుగుతుంది. గత నెలనే వనపర్తిలో కూడా స్టార్ట్ చేశారు. సో ఇది మూల సంత అనేది మన ఖమ్మంలో 3వది. సో ప్రతి రైతులు కూడా ఉపయోగించుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు వేస్ట్ ప్రోడక్ట్స్ తోటి అంటే నా కాన్సెప్ట్ కూడా బెస్ట్ ఫ్రమ్ ద వేస్ట్ అనమాట. మనం కాంపోస్ట్ తయారు చేసుకోవాలా, బయో ఎంజైమ్స్ తయారు చేసుకోవాలా, అసలు ఏమేమి తయారు చేసుకోవచ్చు అనే దాని మీద కూడా విద్యార్థులకి ప్రతి స్కూల్లో కళాశాలలో కూడా తిరిగి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇట్లా జూట్ బ్యాగ్స్ కూడా ఇది కూడా ట్రైనింగ్స్ కూడా చేస్తున్నాం మనం. ఇవి న్యాచురల్ బొకేస్ అండి. ఇది వుడ్ రోజ్ ఫ్లవర్, ఇవన్నీ కూడా న్యాచురల్గా వాడేవే. అంటే దీన్ని ఇలా షోకేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా పాడైపోవడం అనేది అంటూ ఏది ఉండదు. వాటర్ అది కూడా ఏమీ అవసరం లేదు. ఈ విధంగా జూట్ బ్యాగ్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. జూట్ బ్యాగ్స్తో కూడా పాట్స్ తయారు చేయించడం అంటే ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ నేను ప్రమోట్ చేయడానికి ఇష్టపడుతున్నానండి. సో దానిలో భాగంగానే స్కూల్ పిల్లలకి, కాలేజీ విద్యార్థులకి షార్ట్లీ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి నిర్వర్తిస్తూ ఉంటాము. అదేవిధంగా ప్లాస్టిక్ని నిరోధించడానికి కూడా ఇలా చేసంతి తయారు చేస్తున్నారు. సో అందరం కూడా ఇలా చేసంచుల్ని వాడుతూ ప్రకృతిని కాపాడుకోవాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. ప్రతిదానికి కూడా అదేవిధంగా న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. ఆర్డర్స్ మీద చేస్తాము. పాట్స్ కూడా గిఫ్టింగ్ చేస్తాము. అన్నీ కూడాను మీకు ఏది కావాలంటే అది. కారపొడులు తయారు చేయడం అంటే ఇది ఎకనామిక్ బేసింగ్ కాదండి. ఒక 10 మందికి తయారు చేసుకున్నాం అనుకోండి, దాంట్లో తయారు చేసుకొని 10 మందికి జెన్యూన్గా బై చేసుకొని అందరం కూడా ఆరోగ్యమైనటువంటి ఫుడ్ తినాలని మా కోరిక. ఇలా డై ఆర్ట్స్ కూడా చేస్తాము. వీటితో గ్రీటింగ్ కార్డ్స్ అవి తయారు చేసుకోవడం చేస్తాము. ఇదే విధంగా లీఫ్ పెయింటింగ్స్ అవన్నీ కూడా తయారు చేస్తాము. ఇలా జూట్ అనమాట, దీన్ని ఫ్రేమ్స్ చేసి ఇలాంటివి కూడా బర్త్డేస్కి వాటికి కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్కి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. అదేవిధంగా బెస్ట్ ఫ్రమ్ ద వేస్ట్. సో మీరు ఎటువంటి అంటే మీకు ఏ విధమైనటువంటి అవసరాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడాను మేము తయారు చేస్తాము. అంటే రైతుల దగ్గర నుంచి నేరుగా కొని మీకు సప్లై చేస్తాము. ఎందుకంటే ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్ అనేది మా యొక్క కాన్సెప్ట్. దానిని అందరూ కరెక్ట్గా వస్తుంది అనమాట. మీకు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇది 5 లేయర్ మెథడ్ అండి. ఇప్పుడు విజయరామ్ గారు ఎప్పుడు కూడా మనకి చెప్పేటటువంటి మెథడ్ ఏటీఎం అంటారు. అంటే ఆల్ టైమ్ ఎనీ టైం మనీ అనమాట. ప్రతిసారి కూడా టైంకి మనకి డబ్బులు వస్తాయి. అంటే మనం దీని తర్వాత పెద్ద పొలాల్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సార్ ఏం చెప్తారంటే 200 గజాలు ఉండాలి, అంటే 60 by 60 అనమాట దీని కొలతలు. మనకు ప్లేస్ లేకటం మూలంగా కొద్దిగా దగ్గరలో పెట్టాం మనం.
ప్రతి మొక్కని డిస్ప్లే చేస్తామన్నమాట. అంటే రైతులకు ఈజీగా ఉండాలి, వాళ్ళు దీన్ని పాటిస్తూ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేసుకోవాలని. ప్రతిదీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే న్యాచురలేనండి. ఆర్గానిక్ న్యాచురల్ అంటే ఏంటంటే మనం ఆ గో ఉత్పత్తులు అంటే గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటే ఎటువంటి రోగాలు కూడా ఉండవండి. భూమి బలంగా ఉంటే మనకి వ్యాధులు కూడా రావు. మనం బలంగా ఉంటే మనకి ఎలా వ్యాధులు రావో, భూమి బలంగా ఉంటే కూడా చెట్లకు కూడా వ్యాధులు రావు. పెస్టిసైడ్స్ కొట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కోఆపరేటివ్ అనమాట. ఒకటికొకటి కోఆపరేట్ చేసుకుంటూ కూడా వాటికి ఎటువంటి వ్యాధులు రాకుండా అవే కాపాడుకుంటాయి. సో ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. కోట్ల రూపాయల ఆస్తులేమో కానీ మళ్ళీ ఆ కోట్లు హాస్పిటల్ పాలు కాకుండా మన పిల్లలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఒక టీచర్గా నాది బాధ్యత. మా స్కూల్లో కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశామండి, చాలా క్యాంప్స్ కూడా చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మాది పృథ్వీరాజ్ గార్డెన్. అన్ని రకాల దేశీ విత్తనాలు అమ్ముతామండి మేము. ఆన్లైన్ బిజినెస్ కూడా మాది. ఇక్కడే కాదండి, మా దగ్గర దేశీ విదేశీ విత్తనాలు అన్ని రకాలు ఆల్మోస్ట్ 280 రకాల విత్తనాలు ఉంటాయండి. మేము 4 గుంటలు కింద చేస్తాము, 1 కుంటన్నర మాత్రం పండ్ల మొక్కలకు వదిలేస్తాము. కతిమయన్ని సీడ్కేనండి. మాకు పైన టెర్రస్ గార్డెన్ కూడా ఉంది కాబట్టి మేము అన్ని విత్తనాలు దేశీ విత్తనాలు తెచ్చి అమ్ముతున్నామండి. ఇక్కడ స్టాల్ పెట్టాము. విజయరామ్ గారు వస్తారంటే ఇక్కడ స్టాల్ పెట్టామండి. మేము 30 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేసుకుంటున్నామండి. కానీ ఇప్పుడు విత్తనాలు అమ్మడం మాత్రం 6 సంవత్సరాల నుంచే చేస్తున్నాం. చాలా మంచి రిజల్ట్ ఉందండి. ఎక్కడికి పోయినా మీ పృథ్వీరాజ్ గార్డెన్ వారి విత్తనాలు అంటే చాలా బాగున్నాయని మాకు మాత్రం కొంత ఆదాయం కూడా వస్తుంది. దీనివల్ల మేము ఎంతో హ్యాపీగా ఉన్నామండి. ఏదైనా విత్తనాలు కావాలంటే మా ఫోన్ నెంబర్ అండి 9390426903కి మీరు కనుక కాల్ చేసి సీడ్స్ లిస్ట్ పెట్టమంటే మేము సీడ్స్ లిస్ట్ పెడతాము. మేము ఎక్కడికైనా విత్తనాలు కొరియర్ చేస్తామండి. మేము మా ఇంటికి మా గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి విత్తన సంపద అనేది చాలా ముఖ్యమండి. ఎందుకనంటే మనకు ఒక చెట్టు విత్తనం చేయాలనుకుంటే ఆ చెట్టుకు వచ్చిన ఒక కాయను వదిలిపెడితే మళ్ళీ కాయలు కూడా కాయమండి. కాబట్టి మనం ఫస్ట్ ఎవరైనా నా దగ్గర సీడ్స్ కనుక కొనే వాళ్ళు కొంటే నా దగ్గర సీడ్స్ కనుక ఎవరైనా కొంటే వాళ్ళని మాత్రం నేను ఏమని చెప్తానంటే ఇంకోసారి నా దగ్గర కొనొద్దు మీరు. ఎందుకనంటే మీరే విత్తనాలు అనేది తయారు చేసుకోవాలి. ఒకసారి విత్తనం కొంటే మళ్ళీ కొనొద్దు అని మాత్రం నేను వచ్చిన వాళ్ళందరికీ సలహాలు ఇస్తానండి. నా పేరు శ్రీనాథ్ అండి. గత 8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నామంటే నేను అంతకుముందు 14 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను. అన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తున్నాను, అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్. పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఫేస్ చేయబోతుంది చూసిన తర్వాత మనం ఏం చేయాలి సమాజానికి అని ఆలోచించినప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తేనే దీనికి రిజల్ట్ కనపడుతుందని చెప్పి న్యాచురల్ ఫార్మింగ్ మొదలు పెట్టాము. ఆ న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడక్ట్సే అందులో ఎద్దుగానికి కూడా ఎస్టాబ్లిష్ చేసాము. ఎద్దుగానిక నూనెలు, ఈ అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్, మిర్చి, పికిల్స్, చిక్కీ, రైస్, అన్ని రకాల ఆర్గానిక్ మిల్లెట్స్, అన్ని రకాల ఆర్గానిక్ తయారు చేస్తున్నాము. అందరికీ మార్కెట్లో అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాము. నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండాలని ఒకటే కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చాము. స్వచ్ఛత అనే పేరుతో మేము మార్కెట్లోకి వచ్చి అన్ని ప్రొడక్ట్స్ అందరికీ అందిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మంలో కూడా స్టార్ట్ చేశాము. కోదాడ, ఖమ్మం, హైదరాబాద్ 3 బ్రాంచ్లు ఉన్నాయండి. మీరు ఏదైనా కావాలంటే ఈ నెంబర్ల పైన కాంటాక్ట్ చేయొచ్చు.